స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లు కూడా రాబడుతుంటాయి. దీంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా కొన్ని ఫ్లాప్లను సొంతం చేసుకున్న సమంత యశోద, ఖుషీ సినిమాలతో పుంజుకుంది. ఖుషీ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. సమంత రీసెంట్ గా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాను అంటూ తెలిపింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందట. అంతేకాదు విదేశాల్లో పర్యటిస్తూ ఈమె చేసిన పోస్టులు కూడా చాలా వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని తొందరగానే విడిపోయింది. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద సునామీనే సృష్టించారు. ఇక ఈ వారం ముగిసినప్పటికీ శామ్ చైతులు చేసే కొన్ని పోస్టులు మాత్రం వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం సమంత చేసిన ఓ పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. తాజాగా సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి కూడా కామెంట్లు చేసింది. తను చేసిన అతిపెద్ద తప్పు గురించి తెలిపింది. అదేంటి అనుకుంటున్నారా? నా ఇష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని, దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని, వాటిని తన భాగస్వామి ప్రభావితం చేశారని తెలిపింది శామ్. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైందని పేర్కొంది. ఈ విషయం గ్రహించిన తర్వాతే తన ఎదుగుదల మొదలైందని చెప్పింది శామ్. గతంలో ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ విడాకులు, వరుస ఫ్లాప్లు, ఆరోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడంతో చాలా కుంగిపోయాను అని తెలిపింది సమంత. మొత్తం మీద ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన ఈ భామ తిరిగి ఎప్పుడు నటిస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు.